హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలోని కానిస్టేబుల్ నియామకం గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ కానిస్టేబుల్ నియామకం అనేది మనకు గత ప్రభుత్వం అనేది ఆ, నిర్వహించి వాయిదా వేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ ప్రభుత్వం మనకి కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అనేది దీనికి మంచి ఒక శుభవార్త అనేది తెలియజేసింది. దానికన్నా ముందు ఈ కానిస్టేబుల్ యొక్క నియామకం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మొదటిగా దీన్ని అందరూ మొదటిగా దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటుంది. తర్వాత ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మనకి పీఈటీ అంటే మనకి గ్రౌండ్లో ఉంటుందండి. మనకి రన్నింగ్లు 800, 100, లాంగ్ జాంప్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ మనకు క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ మనకి మెయిన్స్ ఉంటుందండి. మెయిన్స్ మనం పాస్ అయిన తర్వాత ఎవరైతే ఈ మెయిన్స్ పాస్ అవుతారో మన గ్రౌండ్ ఒక మార్క్స్ ప్లస్ ఈ మెయిన్స్ని ఈ రెండు కలిపి మెరిట్ తీసుకొని జాబ్ ఇస్తారు. ఇది మనకి ప్రాసెస్ అండి. కానీ మనకి గత ప్రభుత్వం మనకి ఏదైతే ప్రిలిమినరీ మొదటి దశ ఉంటుందో దానికి ఎగ్జామ్స్ రాయించి దానికి దాదాపు ఎంతమంది అప్లికేషన్ పెట్టారంటే 4 లక్షల మంది అప్లికేషన్ పెట్టారండి. దాంట్లో మనకి ఈ ప్రిలిమినరీ అంటే మొదటి దశ పాస్ అయిన క్యాండిడేట్స్ అనేది 95,000 మంది, 95,000 చిల్లర మంది పాస్ అయ్యారండి. వారికి నెక్స్ట్ దశ ఏదైతే మనం చెప్పుకున్నాం పీఈటీ అనేది అది జరగనీయకుండా హాల్ టికెట్ ఇచ్చి నెక్స్ట్ మనకి పలానా తేదీ అనేది విడుదల చేస్తానని చెప్పి ఆపేశారండి. ఎందుకంటే నెక్స్ట్ అనేది మనకి పట్టభద్రుల ఎమ్మెల్సీ, మనకి ఎమ్మెల్సీ అనేది చాలా రకాలు ఉంటాయి. దాంట్లో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దానికోసమని ఆపేశారు. తర్వాత ఓకే అయితే తర్వాత నెక్స్ట్ ఇది ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇస్తారని చాలామంది అభ్యర్థులు ఎదురు చూశారు. కానీ ఎలాంటి ఫలితం అనేది ఇవ్వలేదు. కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేది మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పారండి. అదేంటి ఇప్పుడు చూద్దాం. చూడండి, మనకి ఈనాడులో మనకి పబ్లిష్ అయిన ఒక న్యూస్ చూద్దాం. త్వరలో కానిస్టేబుల్ నియామకాలండి. అయితే వైకాపా హయాంలో అర్ధరతంగా ఆగిపోయిన వైనం అండి. అయితే నియామకాల ప్రక్రియ పునరుద్ధరణకు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోనున్న ఎన్డీఏ ప్రభుత్వం. అంటే ఏదైతే మనకి గతంలో ఎంతవరకు అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తామని న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. కిందన మనకి ఆగస్ట్ నెలాఖరులో షెడ్యూల్ ఖరారు అవకాశం. చూడండి, మనకి ఇది కూడా మంచి గుడ్ న్యూస్ అండి. అంటే ఈ ఆగస్ట్ నెల చివరి వారంలో ఏదో ఒకటి మనకి అంటే షెడ్యూల్ ఖరారు మనకి ఏంటంటే ఈ ముందు నుంచి ఏదైతే మనకి ముందు ఇచ్చిన నోటిఫికేషన్ ఖరారు చేస్తారో లేదా కొత్త నోటిఫికేషన్లో చూడాలి నెలాఖరులో. కానీ మ్యాక్సిమం ఎవరైతే ఈ 95,000 మంది ఉన్నారో వాళ్ళకి ముందు ప్రిపరేషన్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి అన్నిటికీ ప్రిలిమినరీగా లాంటివి అన్నీ పాస్ అయ్యి పైకి వచ్చున్నారు కదండి. ఈ 95,000 వాళ్ళకైతే ముందు ప్రిపరేషన్ ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. తర్వాత ఇందులో చూడండి, ఈ వైకాపా హాయంలో ప్రకటనలకే పరిమితమై ఆరంభంలోనే అర్థవంతంగా ఆగిపోయిన కానిస్టేబుల్ పోస్టుల నియామకాల ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. చూస్తున్నారు కదండి, మేము ఏం చెప్పారో అదే న్యూస్లో ఇచ్చున్నారండి. తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ పేజీలకు వెళ్తే చివరికి అధికారం చేపట్టిన 3 నెలల తర్వాత 2022 నవంబర్ 28న 6,100 కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత మరో ఏడాది పాటు అధికారంలో ఉన్నప్పటికీ నియామక ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. ఓన్లీ ప్రిలిమ్స్ మాత్రం నిర్వహించి ఫలితాలు ప్రకటించిన తర్వాత రెండవ దశ అనేది ఆపేశారు. తర్వాత మనకి ఆల్రెడీ మనం చెప్పాం కదండి, ప్రాథమిక అర్హతలో పరీక్షలో 95,208 మంది అర్హత సాధించగా వారికి నెక్స్ట్ మనకి దశ పీఈటీ అనేది ఉన్నది. గత మార్చి 13 నుంచి 20 తేదీ వరకు నిర్వహిస్తామంటూ తొలి షెడ్యూల్ అనేది విడుదల చేశారండి. తర్వాత హాల్ టికెట్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ దాని సాకుతో వాయిదా వేశారు అనమాట. అయితే ఏమైనప్పటికీ మనకి తెదేపా హయాంలో 3 నెలల్లో నియామ ప్రక్రియ పూర్తి చేస్తామనేసి ఇందులో ఇచ్చారు. అంటే అంతకుముందు
ఏదైతే ప్రభుత్వం హయాంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2018లో మనకి నవంబర్ డిసెంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల అయ్యాయి. అయితే మనకి చూడండి 2018లో మనం చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయితే అవి కేవలం మనకి 3 నెలల్లోనే క్లియర్ అయిపోయింది. 2019 ఫిబ్రవరి నాటికి పూర్తి చేశారు. ఇప్పుడు కూడా అదే వేగంతో నియమ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. చూశారు కదండి, మనము ఈ టీడీపీ కూటమి ఏది ఉందో వారు గత సంవత్సరం 2018లో ఏ విధంగా మనకి ఈ నియమ ప్రక్రియ అనేది కానిస్టేబుల్ నియామకం ప్రక్రియ కానీ ఎస్ఐ నియామక ప్రక్రియ కానీ ఎలా వేగంగా 3 నెలల్లో పూర్తి చేస్తారో అదేవిధంగా కూడా మనకి ఇది కూడా కంప్లీట్ చేస్తారని వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎవరు కూడా ఈ కానిస్టేబుల్ పాస్ అయ్యారో వారు నిరుత్సాహపడకుండా వాళ్ళు ప్రాక్టీస్ని వాళ్ళు మొదలుపెట్టి చేస్తే వారు మంచి విజయాన్ని సాధిస్తారండి. దాంతోపాటు మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది కదండి, ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత అక్కడ కూడా మంచి మార్క్స్తో పాస్ అవుతే తప్పకుండా జాబ్ అనేది సాధిస్తారు. కానీ మనకి తప్పకుండా ఈ నెల అంటే ఆగస్ట్ నెల చివరి వారంలో తప్పకుండా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అందరికీ ఆల్ ద బెస్ట్.